మనుషులను నెట్ ఎత్తండి. ఏం తింటాను నువ్వు? బలం కారణం ఏంది? ఏంటిది అది? ఏంటిది? దేనిది అది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత మేమైతే ఇవాళ కొన్నాము. అంటే ఇది కొనాలంటే ఎప్పుడో కొనొచ్చు, బట్ ఏంటంటే అందరి రివ్యూ చూసిన తర్వాత మనం యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించిన తర్వాత కొనుక్కోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇప్పుడు కొన్నాము. అదే అంటే చూసారు కదా, కెన్ యు గెస్? ఇదే మన మ్యాక్ మినీ M4 చిప్తోని మా విన్నాను ప్యాకింగ్ ఇప్పుడే అన్బాక్సింగ్ చేసాము. దీని అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి వరప్రసాద్ వరం ఛానల్ వస్తుంది. సో బ్లాగ్ ఛానల్ ఇది ఇప్పుడే వచ్చింది. ఈరోజు వచ్చేసి డేట్ ఎంత బేటా? డేట్ ఎంత? సెప్టెంబర్ 24, 2025 సాయంత్రం ఎప్పుడైతుంది? 4:05 అంటే 4:30కు మా ఇంట్లోకి అయితే మ్యాక్ మినీ అయితే వచ్చేసింది. దీంతో ఇక్కడ నుంచి మన అయితే వీడియోస్ అన్ని ఎడిట్ చేయొచ్చు. చూసారు కదా, అన్బాక్సింగ్ వీడియో అయితే మన మెయిన్ ఛానల్ వరప్రసాద్ వరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, బాక్స్ అన్బాక్సింగ్ చేసిన. ఇందులో ఏమొచ్చిందంటే జస్ట్ మ్యాక్ మినీ బాక్స్ వచ్చింది. ఫస్ట్ ఇది ఎంటీ బాక్స్ ఇట్లా వచ్చింది. ఫ్లిప్కార్ట్ బాక్స్ వచ్చింది. ఫ్లిప్కార్ట్ బాక్స్ వచ్చిన తర్వాత ఆ బాక్స్ లోపల ఈ బాక్స్ ఉంది. ఈ బాక్స్ లోపల ఇందులోపట అవుతుందన్నమాట. దీని మీద ఒక బాక్స్ ఇట్లా వచ్చింది. దీనిలో ఉన్నది ఒకటి, రెండే ఉన్నాయి జస్ట్ మ్యాక్ మినీ. అండ్ ఇది ఇక్కడ నుంచి మంచి వీడియోస్ ఎడిట్ చేయడానికి అయితే మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. బాగుందా బేటా? ఎట్లా మంచిదా? చిన్న ఉందా? నీకు ఎట్లుంది బేటా? మంచిదా? మనం ఇక నుంచి ఫుల్ వీడియోస్ ఎడిట్ చేద్దామా, తీద్దామా? మీరు వీడియోలు నటిస్తారా? వీడియోలో యాక్షన్ చేస్తారా? చేయరా? చేస్తారా? చేస్తారట అమ్మ. వీడియోలో యాక్షన్ చేద్దామా, నటిస్తామా? వీడియోలు తీసుకుందామా మంచిగా? ఓకేనా? సో ఇదంతా తీసుకుందాం అంటే ఎప్పుడో తీసుకోవచ్చు, కానీ మనకు యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ లేదనమాట. నేను పెట్టుబడి పెట్టి మరి తీసుకున్నాను. ఎందుకంటే మనకు వీడియో ఎడిటింగ్ ప్రాబ్లం. ఆల్రెడీ డెల్ ల్యాప్టాప్ ఉంది. ఎన్నిసార్లు అది అందులో గ్రాఫిక్ కార్డ్ లేదు. ఎన్నోసార్లు మీకు చెప్పాను కొత్త ల్యాప్టాప్ తీసుకుందాము, కొత్త మ్యాక్ బుక్ తీసుకుందామని. లక్కీ ఏంటంటే మనకు తగ్గట్టు అయితే ఇప్పుడు మ్యాక్ మినీ M4 వచ్చింది. ఈవెన్ ఇది 4K వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. కాకపోతే దీనికి ఇంకా ఎక్విప్మెంట్ కొనాలి. లైక్ USB కేబుల్ ఎక్స్టెన్షన్కి ఇది కావాల్సిన ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి. ఇది ఒకటి కొనడం కాదు, వాళ్ళ కీబోర్డ్ కావాలి, మౌస్ కావాలి, మానిటర్ కావాలి, అండ్ దీనికి ఇంకా SSD. ఇందులో 256 GB ఉంది కనుక మన SSD సపరేట్ మళ్ళీ కొనుక్కోవాలి. ఎందుకంటే బ్యాక్లో ఉంటే చాలా కాస్ట్ ఉంటుంది. జస్ట్ 1 TBకే మీకు దాదాపు 20,000 30,000 పెట్టాల్సి ఉంటుంది. 516కే 20,000 పెట్టాల్సి ఉంటుంది. అదే మనం ఇందులో కొన్నాం అనుకోండి, మామూలు SSD SanDisk అట్లా కొన్నాం అనుకోండి, 1 TBకి 10,000 లోపల వచ్చేస్తుంది. అట్లా మనం 2 TB 3 TB కొనుక్కుంటే మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనకు ఇవాళ అయితే ఈ అన్బాక్సింగ్ వీడియో దీంతోనే ఎడిటింగ్ చేద్దాం. దీని సెటప్ ఏం పెట్టుకుంటా అనేది చూపెడతాను నేను. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తే చూడండి, కొంచెం ఆదరించండి ఛానల్ని, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీలో ఎంతమంది మ్యాక్ మినీ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బయట వాతావరణం అంతా మబ్బొట్టుంది. నేను మనకైతే తొందరగా వచ్చిందండి ఎర్లీగా. సెప్టెంబర్ 24 రావాల్సింది. సెప్టెంబర్ 24 రోజే మనకైతే మన మ్యాక్ మినీ అయితే వచ్చేసింది. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాము. ఇక్కడ నుంచి వీడియోస్ అనేది చేయాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే ఖర్చు పెట్టాను, ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కనుక మంచి వీడియోస్ తీయాలనే ఆలోచన నాకు ఉంటుంది. మా జున్ను విన్నా నాకు నెట్టేశారు ఒక్కసారి మొత్తం. మా విన్నాను మొత్తం బల్లను నెట్టేస్తున్నాడు సార్. ఇంత అంటున్నాడు, ఎట్లా ఎడుతున్నాడు సార్ బల్లను. ఫుల్ పవర్ వచ్చింది. నీకు పవర్ ఎంత ఎక్కడ వచ్చింది బేటా? ఎక్కడ నీకు పవర్? అన్ని పవర్స్ నీకు పవర్స్ ఎక్కడి? ఇన్ని పవర్స్ ఎక్కడ వచ్చినాయి? ఏజ్ సునాయాసంగా మలిపోతాను. ఇంత పెద్ద బల్లను కూడా ఒక్కడే చిన్న ఉన్నాడు. జస్ట్ 3.5 సంవత్సరాల ఏజ్. ఆ బల్లని మొత్తం కదిపేస్తున్నాడు డైరెక్ట్. అవు చూడ మనుషులను నెట్ ఎత్తండి. ఏం తింటాను నువ్వు? బలం కారణం ఏంది? నీ బలం ఎక్కడ వచ్చింది చెప్పు నాకు. ఫస్ట్ చెప్పు నాకు నీ బలం. అన్ని వెళ్తా వస్తాయా? నీకు జున్నుకు వచ్చిందా బలం? నీకు బలం ఉందా? ఇలా ఫుల్ బలం వచ్చిందా చూసిన? అవు అదే పాండా ఖరాబ్ అవుతుంది. దాంతో బల్ల అది ఇరిగి వంగిపోతుంది. పాండాతోని దాంతో పెట్టి నెట్టుతున్నారు. ఫస్ట్ మనం ల్యాప్టాప్ పెట్టుకుందాం, కంప్యూటర్ పెట్టుకుందాం. పెట్టుకున్నాక అలా గేమ్స్ కూడా ఆడచ్చు. ఇలా ఫుల్ గేమ్స్ ఆడచ్చు. కానీ మన గేమ్స్ ఆడనీయా మిమ్మల్ని? ఆడనీయనా? సరే. సో మా జిన్ను కోసం ఇప్పుడు ల్యాప్టాప్ కంప్యూటర్ సెటప్ అయితే చేద్దాం. మాకు ఇది డెస్క్టాప్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు. సరే, ఇక చూసారా మా టీవీ మీకు ఇట్లా చైర్ మీద పెట్టినాం. ఇక్కడ ఇప్పుడు మా కంప్యూటర్ పెట్టుకోవాలి. అది టేబుల్ ఇట్లా మా పాత ఇంటి దగ్గర ఉండే, కానీ ఆ పాత ఇంట్లో అన్నీ ఆన్నే కూలిపోయి అన్ని ఆన్నే ఖరాబ్ అయిపోయినాయి. టేబుల్ బల్లలు అన్నీ కూడా. అయితే అవన్నీ ఫిట్ చేసిన తర్వాత మీకు చూపెడతాం. మళ్ళీ చలో మన టీవీ అయితే ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేయబోతున్నాం అనమాట. చాలా రోజుల నుంచి 15 సంవత్సరాల నుంచి టీవీ కట్టుకున్న టీవీని అన్ని కూడా తీసాము. ప్రజెంట్ అయితే చూసారు కదా, 3 స్క్రూలు ఇప్పేసి టేబుల్ స్టాండ్ తీయాలి. టేబుల్ స్టాండ్ తీయాలన్నమాట. సో ఈ వీడియోస్ తర్వాత మనకి విండోస్ అంతా ఎట్లా టీవీ ఏం చేస్తూ అనుకున్నాము. ఫైనల్గా మన మ్యాక్ మినీతో అయితే ఇది చేస్తేనైతే కలర్ అనుకోలేదు. ఇది టేబుల్ స్టాండ్. సో ఇది మన టీవీ చూసారు కదా,
దిస్ ఈజ్ మై ఎల్సిడి. శాంసంగ్ కంపెనీది, శాంసంగ్ బ్రాండ్ది. శాంసంగ్ బ్రాండ్కి ఇప్పుడు మన మ్యాక్ మినీతో అయితే పెడుతున్నాము. సో ప్రజెంట్ అయితే మనం అయితే దీన్ని పెట్టేసాము. స్క్రూ ఫ్రీ అనమాట. మనం ఏంటంటే జాగ్రత్త తీయాలా. ఈ విధంగా దీన్ని సెట్ చేసేసి ఫస్ట్ మనకు పెడదాం దీన్ని సెట్టింగ్. ఇలా 3 స్క్రూలు ఉంటాయి. ఫస్ట్ అయితే మనం ఈ 3 స్క్రూలు వేసేసుకోవాలా. వేసేసుకున్న తర్వాత మనకు ఈ 3 స్క్రూలు పెట్టేసి ఇప్పుడు చేస్తే మనకి టేబుల్ స్టాండ్ అవుతుంది అనమాట. మామూలుగా వాల్ క్లాక్ ఉంటుంది, వాల్ పెడతాం. టీవీ టేబుల్ పెట్టారు అనమాట. ఏమన్నా వేస్తున్నారు జున్నాని విన్నాని పాండ అనుకుంటే పార్క్ వేసుకున్నా అంటే బాగా ఆట ఆడుతున్నారు, బాగా అలా చేస్తున్నారు. ఫ్రెండ్స్ మన ఫైనల్ చూసారు కదా. డెస్క్టాప్ లేకుండా కూడా మన ఇంట్లో ఎలా అరేంజ్ చేస్తున్నారో. ఒక చైర్ వేసాను, చైర్ మీద ఒక పీట వేసాను, పీట మీద కీబోర్డ్, టీవీ అండ్ మన మ్యాక్ మినీ అయితే ఇందులో కింద పెట్టాము. దీనికి ఎక్స్టెన్షన్ బాక్స్ ఇవన్నీ అయితే సెటప్ చేస్తారు. ప్రజెంట్ అయితే వీటన్ని కనెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ మనకు మ్యాక్ మినీకి మనకు వచ్చిన మెయిన్గా పవర్ సాకెట్ ఇవ్వాలి. పవర్ ఎక్కడ ఉంది? పవర్ బాక్స్. సో మనం దీనికి ఫస్ట్ కనెక్షన్ ఇద్దాం. మన మెయిన్గా ఫస్ట్ కనెక్షన్ ఇది. సో ఎటైనా ఉంటుంది. ఫస్ట్ మనం పవర్ కార్డ్ ఇచ్చేస్తాం. దీనికి చాలా సింపుల్ కనెక్షన్ ఒకటి. ఇది మెయిన్గా డైరెక్ట్ పవర్ పెట్టేసేయడమే. పవర్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ పవర్ ఆన్ చేసేసి మనకి కీబోర్డ్ కనెక్షన్తో చేయాలి. సో దానికి సంబంధించి దీనికి యాక్చువల్గా మనకి సి టైప్ ఉంటుంది కదా. సి టైప్ను మనకు ఇది కీబోర్డ్ కనెక్షన్ కావాలంటే సి టైప్ ఎక్స్టెన్షన్ కావాలి. అది చూద్దాం ఒకసారి ప్రజెంట్ అయితే. సో ఫస్ట్ కీబోర్డ్ కన్నా ముందు మౌస్ కి అయితే ఇది ఎక్స్టెన్షన్ అయితే పెట్టి వస్తున్నాము. ఒకవేళ మౌస్ వర్కౌట్ అయింది అనుకోండి. జై శ్రీరామ్ ఆన్ చేశాను ప్రజెంట్ అయితే. సో పవర్ ఎండ్ వచ్చింది, ఏడు వచ్చింది, కనబడట్లేదు. మనం చూసుకోవచ్చు. టీవీ అయితే ఆన్ అయింది. HDMI మేము ఉన్నాం. ఫస్ట్ మనకు రిమోట్ తీసుకోవాలి. ఆ టీవీ రిమోట్ తీసుకురండి. అండ్ మనకు పవర్ బ్యాంక్ దీన్ని ఆఫ్ చేయాలి. ఫస్ట్ ఆన్ చేయాలి. దీని కింద పవర్ ఉంది కింద. ఇప్పుడు ఎట్లా ఆన్ చేసుడు? సో సక్సెస్ఫుల్లీ మనైతే దీన్ని ఆఫ్ చేసాము. ప్రెసెంట్ అయితే టీవీ చూసారు కదా. సో మన మ్యాక్ మినీ స్టార్ట్ అవుతుంది చూసారు కదా. ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది. ప్లస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. మామూలు వెళ్దాం అమ్మా. సో మన టీవీ అయితే ఆన్ అవుతుంది చూసారు కదా. ఎటువంటి ఎల్సీడీ అయినా పనిచేస్తారు అనమాట. మనకి దీనికి ఎటువంటి స్క్రీన్ అయినా ఏదైనా పనిచేస్తుంది. మౌస్ కూడా వచ్చేసి కదా, ఇంకా మౌస్ కూడా పనిచేస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ అయితే మన ల్యాప్టాప్ అయితే మ్యాక్ మినీ అయితే పనిచేస్తుంది. మౌస్ కూడా సక్సెస్ఫుల్ ఇప్పుడు ఆన్ అవుతుంది. జున్ను విన్ను కమ్ హియర్. మన ఇప్పుడే స్టార్ట్ అవుతుందా చూసారా మన కంప్యూటర్ స్టార్ట్ అవుతుంది చూసారా. మామూలుగా ఒక ఎల్సీడీ టీవీకి మన మ్యాక్ మినీ పెట్టి జస్ట్ మౌస్ పెట్టేస్తే సి టైప్ పెడితే సింపుల్ అయితే వర్క్ చేస్తుంది. ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు మనం మౌస్ అని పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని చూడు, క్లాస్ కొట్టు, క్లాస్. కంప్యూటర్ స్టార్ట్ అయిపోయింది. క్లాప్. సక్సెస్ఫుల్లీ మ్యాక్ మినీ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే డిఫరెంట్ అన్ని లాంగ్వేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట అక్కడ మనకు ప్రజెంట్ అయితే. ప్యాడట తీసుకొని పోతున్నాడు పోయి. సో ఎన్ని లాంగ్వేజ్ ప్రజెంట్ చూపెడుతుంది అనమాట. ఒకసారి అమ్మని అడుగుదాం. అది మ్యాక్ మినీ కంప్యూటర్. దానికి CPU పెట్టినాడు ఇప్పుడు. అది బ్రెయిన్ అంటే కంప్యూటర్ ఒక బ్రెయిన్. సో ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. మేము అన్ని ఇక్కడ చైర్లు ఇక్కడ సెటప్ అయ్యింది కనుక ప్రజెంట్ అయితే ఆన్ చేసి పెడుతున్నాను అనమాట. సో అది రన్ కానీ చేద్దాం. ఆన్ అయిన తర్వాత ఏందో చూద్దాము. మనకి కీబోర్డ్ కనెక్షన్ కి అయితే ఎక్స్టెన్షన్ మన సి టైప్ అయితే లేదు. సో సక్సెస్ఫుల్ గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇంగ్లీష్ ఇండియా. ఓకే, లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అండ్ పేర్ యువర్ కీబోర్డ్. టు పేర్ యువర్ బ్లూటూత్ కీబోర్డ్, టర్న్ ఇట్ ఆన్ అండ్ వెయిట్ ఫర్ యువర్ కంప్యూటర్ టు కమ్. మనకు బ్లూటూత్ కీబోర్డ్ లేదు కనుక ప్రజెంట్ అయితే మనం కీబోర్డ్ అయితే ఆన్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ మౌస్ తో లేదు. ఒక్కసారి మౌస్ ఒకటి పెట్టాం. గేమ్స్ కూడా వస్తాయి. సో మన బ్లూటూత్ కీబోర్డ్ లేదు ప్రజెంట్ అయితే. దీనికి ఆప్షన్ అయితే రావట్లేదు. సో ప్రజెంట్ ఏం చేద్దాం అంటే మనం కీబోర్డ్ కనెక్షన్ చేద్దాం. కీబోర్డ్ డైరెక్ట్గా వైర్ పెడదాము. వైర్ తీసేసి ప్రస్తుతం ఒకటే ఉంది మనకి కనుక, మౌస్ ఒకటే ఉంది కనుక ఆ ప్లేస్లో మనం మౌస్ తీసేసి ఇప్పుడు కీబోర్డ్ కనెక్ట్ చేస్తున్నాం. ఎంటర్. మనకు ఒకటే ఇక్కడ ఉంది కనుక ప్రజెంట్ అయితే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఎంటర్ కొట్టడానికి.
సో మౌస్ నేను పెడుతున్నా కదా అలా చేస్తారా మీరు? ఓకే ఏం ఫ్రెండ్స్, ఫైనల్ గా మన మ్యాక్ మినీ M4 అయితే మనకు సెట్ అయిపోయింది. అంత అది ఇది వెతికి అంటే మొత్తం యాక్చువల్ ఇంకా నేను కొన్ని హబ్ అవి ఇవి కొన్నాను, అవి రాలేదు. రాకపోయినా కూడా ఆల్రెడీ ఇది వరకు ఒక కొన్న హబ్ ఉందన్నమాట, USB హబ్, మల్టిపుల్ హబ్. ఒక హబ్ దాన్ని కనెక్ట్ పెట్టేసి టైప్ C టు ఇక్కడ USB హబ్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేసేసి ల్యాప్టాప్, ఇటు హార్డ్ డిస్క్, ఇటు వచ్చేసి కీబోర్డ్, మౌస్ అన్ని అయితే ఒక దాన్ని కనెక్ట్ చేశాను. సో సక్సెస్ఫుల్ అయితే వర్క్ అయింది. ఇప్పుడే మనకి మ్యాక్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ ఏం వస్తుంది, సో అదైతే మనకి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడే రీస్టార్ట్ అయింది అనమాట. మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతూ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్, మంచి వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. మంచి కంటెంట్ ఇస్తాను, ప్లస్ మంచి వీడియోస్ ఎడిటింగ్ కూడా మనం నేర్చుకొని మంచి పద్ధతిలో మీకు కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వరప్రసాదం ఛానల్ ప్లస్ వరప్రసాదం వ్లాగ్స్ చాలా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీటి రిలేటెడ్ ఈ మ్యాక్ మినీ ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అల్టిమేట్ పనిచేస్తుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆండ్రాయిడ్ నుంచి మనం మళ్ళీ మ్యాక్ మినీకి ట్రాన్స్ఫర్ చేయాలా ఎట్లా అంటే మాత్రం కొంచెం కష్టం అనమాట. మళ్ళీ వేరే సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు ఐఫోన్ కొన్నా కూడా ఐఫోన్ టు మ్యాక్ పిక్ ఈజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ టు విండోస్ చేసుకోవచ్చు, కానీ ఆండ్రాయిడ్ ఫోన్ టు మళ్ళీ మ్యాక్ మినీకి చేయాలంటే కొద్దిగా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా హార్డ్ డిస్క్ SSDలు కొనాలి. ఇది 256 SSDలో కొన్నాను. దీని తర్వాత ఇంకా హైయర్ అండ్ SSDలు 1 TB 2 TB అట్లా మనం బయట ఎక్స్టెన్షన్ పెట్టుకొని అది కూడా ఫాస్ట్ వచ్చినాయి కొనుక్కుంటే మనం వీడియో చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజు క్లోజ్ ఇస్తున్న టైం వచ్చి 10 గంటల 23 నిమిషాలు అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్, వరప్రసాద్ విల్ బి బ్యాక్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, జై హింద్, వందే మాతరం. చూసారా ఎట్లా సెటప్ చేశాను? అంతా మొత్తం కూడా పర్ఫెక్ట్ సెటప్ కాదు, అతుకులు వేసుకుంటూ ఇలా చేశాను అనమాట మన మ్యాక్ మినీ M4 తోని. ఇక్కడ ఉంది మన మ్యాక్ మినీ M4.